ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో వెలవెలబోతోంది. ముఖ్యంగా ధోని, రోహిత్ శర్మ వంటి వెటరన్లు దూరం కావడం వారి జట్లపై ప్రభావం చూపుతోంది. దీంతో పాటు అభిమానుల్లోనూ టోర్నీలో అంచనాల్ని తగ్గిస్తోంది. ఈ నేపథ్యంలో టోర్నీ ఆరంభంలో ముంబై ఇండియన్స్ మ్యాచ్లు ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మధ్యలో హఠాత్తుగా బ్యాటింగ్లో కాలి కండరాలు పట్టడంతో దూరమయ్యాడు. అప్పటి నుంచి ఏ మ్యాచ్ కా మ్యాచ్లో రోహిత్ రీ ఎంట్రీపైనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ రీ ఎంట్రీపై సంకేతాలిస్తోంది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ ప్రారంభించిన రోహిత్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఈ నెల 29న జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని ముంబై ఇండియన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రోహిత్ శర్మ ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో కండరాల గాయానికి గురైనప్పటి నుంచి రోహిత్ ఆటకు దూరంగా ఉన్నాడు. అప్పటి నుంచి మైదానంలోకి తిరిగి వచ్చే ప్రయత్నంలో రోహిత్ వైద్య బృందం, సహాయక సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్కు అతను అందుబాటులో ఉండడం దాదాపుగా ఖాయమైంది. రోహిత్ ఎలాంటి సమస్యలు లేకుండా ప్రాక్టీస్, జిమ్ వర్క్ చేస్తున్నాడని, అతను ఆటకు అందుబాటులో ఉంటాడని ఫిజియోలు ఆశాభావంతో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ విరామం తీసుకుని ముంబైకి తిరిగి వచ్చింది. అదే రోజు సాయంత్రం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్స్ జరిగింది. ఈ సెషన్లో రోహిత్తో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ కెప్టెన్ నెట్స్లో ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న హిట్ మ్యాన్ దానికి తగ్గట్టే కీలక సిరీస్లలో సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్లోనూ రాణిస్తున్నాడు. గాయంతో బ్రేక్ రావడం ఒక విధంగా ఇబ్బంది అయినప్పటికీ 100% ఫిట్నెస్ సాధిస్తేనే ఆడాలని నిర్ణయించుకున్నాడు.